మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లొచ్చాయి. అలానే 40% ఓట్లొచ్చాయంటున్నారు. జనసేన పార్టీకి 20 సీట్లొచ్చాయి. కానీ 11% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ప్రశ్నిస్తున్నారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ వ్యవస్థ గురించి మీకు తెలుసా? మీకు తెలియకపోతే లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ. ఎన్నికల నియోజకవర్గాల వారీగా నిర్వహించబడతాయి. ఒక అభ్యర్థికి అత్యధిక ఓట్లు పొందితేనే అతను ఆ నియోజకవర్గం నుండి గెలుస్తాడు. ఎంత పెద్ద మెజార్టీతో గెలిచినా, చిన్న మెజార్టీతో గెలిచినా ఒక సీటే వస్తుంది. మొత్తం రాష్ట్రమంతా ఎన్ని ఓట్లు పొందారు అనేది ముఖ్యం కాదు. గెలిచిన సీట్ల సంఖ్య మాత్రం అసలు విషయం. ఇది కేవలం భారతదేశంలో ఉన్న నియమం కాదు. ఇది 2024లో వచ్చిన కొత్త నియమం కాదు. మన భారతదేశం స్వతంత్రం పొందినప్పటి నుండి ఉన్న వ్యవస్థ అమల్లో ఉంది. ఈ విధానము అలానే యూకేలో గాని యుఎస్ఏ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఉంది ఇలానే. అలానే మీరు ఇంకోటి క్వశ్చన్ చేయొచ్చు. ఇండియన్ ఎలక్ట్రికల్ వ్యవస్థ ఎందుకు ఇలా ఉంది అని. మన ఎన్నికల వ్యవస్థ ఎఫ్పిటిపి నియోజకవర్గ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. తప్పనిసరిగా ఓట్లు సీట్లు నిష్పక్ష సమానంగా ఉండాలని నియమం లేదు. ఇది మనది రీజనల్ స్టెబిలిటీ అనేది పద్ధతి వాడతారు. అంటే ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడమే లక్ష్యంగా ఈ ఎఫ్పిటిపి వ్యవస్థ అనేది వాడుతున్నాం. ఇక్కడ సరళంగా చెప్పాలంటే ఓట్ల శాతము ఒక అవగాహన కోసం ఉపయోగపడుతుంది. కానీ అధికారిక లేదా రాజ్యాంగ సంబంధిత వాదన సరిపోయింది కాదు. అలానే మీలాంటి చదువుకున్న వారు కూడా ఇలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. దయచేసి వ్యవస్థను, నియమాలను, సాంప్రదాయాలను పూర్తిగా అర్థం చేసుకొని మాట్లాడమని కోరుకుంటున్నాను. అలానే మీరు మాట్లాడే ముందు మన భారత ప్రజాస్వామ్యంలో ఉన్న విధానాలను, నిబంధనలను, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యంలో అమలవుతున్న ఎలక్షన్ సిస్టమ్ ను అర్థం చేసుకోవాలి. మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటే నియమాలను గుర్తించుకొని అర్థమైన చర్చ జరపడం చాలా అవసరం. థ్యాంక్ యూ. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లొచ్చాయి. అలానే 40% ఓట్లొచ్చాయి అంటున్నారు. జనసేన పార్టీకి 20 సీట్లొచ్చాయి. కానీ 11% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ప్రశ్నిస్తున్నారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ వ్యవస్థ గురించి మీకు తెలుసా? మీకు తెలియకపోతే లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ. ఎన్నికల నియోజకవర్గాల వారీగా నిర్వహించబడతాయి. ఒక అభ్యర్థికి అత్యధిక ఓట్లు పొందితేనే అతను ఆ నియోజకవర్గం నుండి గెలుస్తాడు. ఎంత పెద్ద మెజార్టీతో గెలిచినా, చిన్న మెజార్టీతో గెలిచిన ఒక సీటే వస్తుంది. మొత్తం రాష్ట్రమంతా ఎన్ని ఓట్లు పొందారు అనేది ముఖ్యం కాదు. గెలిచిన సీట్ల సంఖ్య మాత్రం అసలు విషయం. ఇది కేవలం భారతదేశంలో ఉన్న నియమం కాదు. ఇది 2024లో వచ్చిన కొత్త నియమం కాదు. మన భారతదేశం స్వతంత్రం పొందినప్పటి నుండి ఉన్న వ్యవస్థ అమల్లో ఉంది. ఈ విధానము అలానే యూకేలో గాని యుఎస్ఏ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఉంది ఇలానే. అలానే మీరు ఇంకోటి క్వశ్చన్ చేయొచ్చు. ఇండియన్ ఎలక్ట్రికల్ వ్యవస్థ ఎందుకు ఇలా ఉంది అని. మన ఎన్నికల వ్యవస్థ ఎఫ్పిటిపి నియోజకవర్గ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. తప్పనిసరిగా ఓట్లు సీట్లు నిష్పక్ష సమానంగా ఉండాలని నియమం లేదు. ఇది మనది రీజనల్ స్టెబిలిటీ అనేది పద్ధతి వాడతారు. అంటే ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడమే